మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతిపై కాంగ్రెస్ పార్టీ వినూత్న ప్రచారం ప్రారంభించింది. కాళేశ్వరం ఏటీఎంను ఆవిష్కరించింది కాంగ్రెస్ పార్టీ. ఇక సీఎం కేసీఆర్ ఫోటోతో కూడిన కాళేశ్వరం ఏటీఎంను పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసింది. కాళేశ్వరం ఏటీఎంపై కాళేశ్వరం కరప్షన్ రావు పేరుతో వినూత్నంగా ప్రచారం నిర్వహించారు. ఏటీఎం నుండి 1,00,000 కోట్ల నోటు ఈ శతాబ్దపు అతిపెద్ద స్కామ్ కాళేశ్వరం అంటూ తెలిపారు. ఇక హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వం 1,00,000 కోట్ల రూపాయలను ఎలా దుర్వినియోగం చేసిందో కాంగ్రెస్ కార్యకర్తలు ప్రజలకు చురుకుగా తెలియజేస్తున్నారు. ఇది మన పేదల డబ్బు, తెలంగాణ ప్రజల డబ్బు. కాళేశ్వరం రీడిజైనర్ పేరుతోటి గౌరవనీయులు మన ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఇప్పుడు ఇంకొక నెల రోజులు అయితే అయిపోతుంది, నా పదవి అయిపోతుంది, మాజీ ముఖ్యమంత్రి అయిపోతాడు, ఫామ్ హౌస్ లో పడుకుంటాడు. తెలిసిన ముచ్చట్నే. ఇది మన డబ్బు, ఇది మన పేదలందరి డబ్బు, తెలంగాణ సమాజం యొక్క డబ్బు. ఇది ఏం చేసిండు అని చెప్పేసి అంటే పక్కా సూర్యుని లాగా ఒక ఏటీఎం తయారు చేసుకున్నాడు కాళేశ్వరం పేరు మీద. ఇట్లా తింటున్నాడు కేసీఆర్. దొంగ లంగా మొన్న కుంగిపోయింది. ఈయన చేసిన అవినీతి మొన్ననే కళ్ళ కట్టినట్టుగా తెలిసిపోయింది. పెద్ద దొంగ. ఈయన మనకు అవసరం లేదు, మార్చుకుందాం, మంచి గవర్నమెంట్ ఫామ్ చేసుకుందాం. కేసీఆర్ గవర్నమెంట్ కు బాయ్ బాయ్ కేసీఆర్ చెప్పుకుందాం అంతే. అవినీతి రాజుకు అంతం అందించడమే బాయ్ బాయ్ కేసీఆర్. అందరం కేసీఆర్ కు బాయ్ బాయ్ చెప్పాల్సిన అవసరం వచ్చిందన్న. బాయ్ బాయ్ కేసీఆర్.